ముద్రాల ఇక లైవ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది, ఏమనుకోకండి. లైవ్ మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇగో ఇవన్నీ మనము ఒక్కొక్కటి వచ్చేసి త్వరలో మీ ముందు వచ్చేసి జనతా న్యూస్ యాప్ JANATA యాప్ ప్లే స్టోర్లో పెట్టినాము. ముద్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, 177 కంట్రీలో మన ఇండియా అమౌంట్ వచ్చేసి బయటి దేశాల్లో ఉంటుంది, అది ఎలా పోతుంది, ఏ విధంగా పోతుంది, ఒక్కొక్కటి. ఇగో ఈ బస్సులో పెట్టకపోతే ఇగో ఈ బస్స, ఇలాంటి బస్సులు వచ్చేసి ఇగో ఇలాంటి డాక్యుమెంట్లు వచ్చేసి మన దగ్గర ఠాగూర్ మంచిగా ఠాగూర్ సినిమా లెక్క మనం ప్రతి ఒక్కటి ఒక నెట్వర్క్ మిత్రబృందం టీం ఉంది. ఈ టీం అండర్లో వచ్చేసి మా టీంతో పర్మిషన్ తీసుకొని ఇక మనం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా రైటు సమాచార హక్కు చట్టం కింద మనం ప్రతి ఒక్కటి ఆర్టీఐ దరఖాస్తు చేసుకొని ఒక్కొక్క లెటర్ వచ్చేసి మా మిత్ర బృందం వచ్చి చదివిందనమాట. ఈ చదువుతున్న సందర్భంలో అసలు ఏంటిది దాగి ఉన్నవి, ఏంది కథ అని చెప్పేసి ఒక్కొక్క కథ వచ్చేసి జాబులు ఏ విధంగా పోతున్నవి, ఎవరు ఏ విధంగా పోతున్నారు, నిజాలు ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అని చెప్పేసి ఈ విధానంగా అతి త్వరలో. అంతే మనము మన దగ్గర కోట్లు లేవు కదా, మంచి ఎల్డీ పెట్టుకుని కోట్లు లేవు కదా, కాకపోతే ఈ విధానంగా ప్రతి ఒక్కరి డాటాలో వచ్చేసి చూపించబోతాం మనం. ఎందుకంటే మనం స్క్రీన్ కానీ ఇవి కానీ ఏ మండలం నుంచి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏ గ్రామంలో ఏ విధంగా 12,769 గ్రామ పంచాయతీల నుంచి మనకు మన ఇండియా సొమ్ము ఎలా పోతుంది తెలుసా మీకు? మన ముద్రాల సొమ్ము ఎలా పోతుంది తెలుసా మీకు? ఎట్లా పోతుంది తెలుసా మీకు? చూపిస్తుంది అగో ఆడంగా పోతుందా, ఫ్లైట్ ఎక్కిందా? మన ముద్రాదుల సొమ్ము వచ్చేసి గట్ల ఫ్లైట్లో వచ్చేసి విదేశాలకు పోతుంది. అది ఎట్లా పోతుండొచ్చు? గా ఫ్లైట్లో ఎవరెత్తుకపోయారు అన్న సంగతే ఈ నూకం జాన్ పండగ సాయన్న 177 కంట్రీలోకి పోయింది కదా. చలో మళ్ళీ ఈ ఇండియా కంట్రీకి రావాలి. ఎవరు పోయారు ఫ్లైట్లో, ఎక్కడెక్కడ పోయారు, ఏ సిక్లో పోయారు, అసలు ఏ పార్టీ పోయింది, ఏ కథ పోయింది, చలో ఇక మొత్తం ఒక్కొక్కటి మొత్తం నిమ్స్ హాస్పిటల్ ఏం జరిగింది, ఆడేం జరిగింది, ఏ శాఖలో ఏం జరుగుతున్నవి, ఈ అన్ని తట్టలు బుట్టలు అయ్యా నా దగ్గర ఉన్నవి మేము చదివినావు, మాకు తెలుసు. మాకు కావాల్సింది ముద్రాలకు ఏం కావాలి మాకు మేము ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వచ్చేసి ముద్రాలకు ఏం కావాలన్నా మేము మా ముద్రాలకు అయ్యా మేము 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుని లాంటి ఉన్నటువంటి వైఎస్ గారు మాకు 15 జీవో తీసుకొచ్చి MS 15 జీవో తీసుకొచ్చి ముద్రాలను BCD నుంచి BCAలకు చేర్చిన తర్వాత ఏమైంది, దాని ఎమ్మటే కేసు ఇంప్లిమెంట్ అయ్యి దాన్ని ఎంత రకరకాలుగా తీసంటే ఎవరెవరు దీనికి అసలు దీని అన్యాయం జరిగి ఎవరెవరు ఉన్నారు, మా ముద్రాజులు, మా నాయకులు, మా సంఘాలు దానికి భజన ఎవరు కొట్టిరని చెప్పేసి అని కదా చూద్దాం దీన్ని గుర్తి చూడాలని చెప్పేసి బాగా కసితోటి ఉన్నమాట. మొన్న కోకపేట భూమి గురించి మొత్తం లేపు పెట్టినా కదా, ఉన్నాయంటే నమ్మట్లేదు. మరి ఏం చేయాలి? చలో పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి సిద్ధమైనగా. మాకు ముద్రాజులకు BCD నుంచి BCA కానీ అందరు మారుతారు. అది తప్పునైనా మనం ఆల్రెడీ BCAలో ఉన్నాం 2009లో. అది వచ్చేసి హైకోర్టులో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం జరిగింది, BC కమిషన్ దగ్గర ఏం జరిగింది, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టినాము, ఇది ఒక్కటి మాకు ఇస్తే అయిపోతాను ఆయన, మాకు ఇంకా అవసరం లేదు. ఈ రిజర్వేషన్ వచ్చేసి ప్రతి ఒక్కదానికి ముడిపడి ఉంది. ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంట్, రిజర్వేషన్ అంత ఇంపార్టెంట్. నా లైఫ్ నా సర్వం కోల్పోయిన రిజర్వేషన్ వల్ల, నా సర్వం కోల్పోయిన. ఎందుకంటే మా బావకు మా చెల్లెల్నిచ్చిన మా బావకు మంచి చదువుకున్నాడు, మంచి చేసిండు, ఒకే 3 మార్కుల క్వాలిఫికేషన్ అయ్యిండు. కానీ నాగరికర్లకు వచ్చే దగ్గర రోషల్ పాయింట్లో మా బావకు జాబ్ రాలేదు. అరే ఈ అమ్మాయి ఏంది బావా ఇంత బాధపడుతుంటే, బామ్మాడిది నేను ఇంత చదివిన బామ్మాడిది ఇంత చేసినా కానీ జాబ్ ఎందుకు రాలేదు బామ్మాడిది, ఈ గవర్నమెంట్ మీద మన్ను అన్నాడు. అరే గవర్నమెంట్ మీద మన్ను వస్తుందా, అసలు లోపాలని చెప్పేసి ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చిందని చెప్పి చెక్ చేస్తే పెద్ద బొక్కనే పెట్టిగా మాకు. ఇక ఈ విధానంగా మా బావ జరిగిన విధానంగా 12,769 గ్రామ పంచాయతీలో నా ముద్రాల బిడ్డలకు, అక్కలకు, చెల్లెలకి ఈ గుట్టులో ఉన్నటువంటి ఈ గూసాలను మొత్తం తీయాలని చెప్పి బిడ్డ ఒక్కొక్కని ఉతికి ఆరేళ్ళ పడది ఉతికి ఆరేయాలని చెప్పేసి ఫిక్స్ అయినా. సరే నేను ఏమేం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా చెప్పేసి మీకు అందరికీ నీట్గా సున్నాలు కాదు, ఎట్లా మామూలుగా నన్ను టచ్ చేస్తారా, నన్ను కబడతారా అంటారు. మీ డబ్బెడ ఉందో తెలుసు, మీ స్విచ్ బ్యాంకులు తెలుసు, మీ కథ తెలుసు, మీ కార్ఖానా తెలుసు, ఎట్లా తీస్తానో చేస్తా. ఈ సందర్భంలో ఒకటి మంచి శివతమ్ముడు, నువ్వు డాక్టరేట్ ఏమో కానీ నువ్వు చెప్తున్న మత సొసైటీ ఉంది కదా,
అవి ఎట్లుంటాయంటే అద్దం ముంగలకు పోతే నేను ఎట్లా కనపడుతున్నావు ఆ విధంగా అనిపిస్తాయి. కానీ అద్దం ముంగల లెఫ్ట్ది రైట్ కనపడుతుంది, రైట్ లెఫ్ట్ కనపడుతుంది. అట్లా మీ వార్తలు మీ 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 కథలు మొత్తం వచ్చేసి మీ వెనకాల ఏముంది ఆ వార్త ఎట్లా తీసుకుపోవాలనుకుంటున్నావు. నిజాలు ఏం చెప్తున్నావు? మత్స్యశాఖలో చచ్చిపోయిన వానికి అరే ఇది ఏంద్ర నాయన టర్మ్ అండ్ కండిషన్ అని చెప్తున్నావు. అసలు వాడు ఎందుకు చచ్చిపోయి అడుగుతున్నావు? ముద్రాజులు మత్స్యశాఖలో వాడు ఎందుకు చచ్చిపోయింది అడుగుతున్నావు శివ నువ్వు? వాడు చచ్చిపోవడం కారణం ఎందుకు వచ్చింది? వాడు శర్ల పడవలసిన కారణం ఎందుకు వచ్చింది? శర్ల ఉరల పడవలసిన కారణం ఎందుకు వచ్చింది? చచ్చిపోయిన తర్వాత వానికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నావు కానీ సావక ముందుకి వాడిని భద్రత చూపిస్తే అయిపోతాయి కదా. శివ ముద్రాజు నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు వాడు మన ముద్రాజులు వాడు అనొద్దు, చచ్చిపోయిన వాళ్ళు ఓం నమస్తే మన ముద్రాలు చచ్చిపోయారు ఓకేనా. ఆ చచ్చిపోయినకు ఏ పోలీసుకోవాలి, ఏ పిఎసుకోవాలి, ఎక్కడ కేసు పెట్టాలి, ఏం లోన్ తీసుకోవాలని చెప్పేసి బాధపడుతున్నావు. బాగుంది. ఏంది నువ్వు పండగ సాయన్నావు కదా. అరే ఈడు ఎందుకు చచ్చిపోయిండు, మా ముద్రాజు బిడ్డ ఎందుకు చచ్చిపోయిండు, అసలు పోలీస్ స్టేషన్ పోవాల్సిన మా కర్మేం పట్టింది, మాకు ఎందుకు ఇంత పట్టింది, అసలు ఏంటిది మాకు అసలు ఏంటి ఇది మళ్ళీ ఎట్లా తీసుకొని ఇగో 13 కండిషన్ పెట్టినావు, 13 కాలంలో కథ మా లోన్ రాకుండా చేసినావు అంటున్నావు, ఇన్సూరెన్స్ రాకుండా. అరే నాయన ముద్రాలు ఎందుకు చచ్చిపోతావు చెప్పు, గది ఫస్ట్ పెట్టు. చచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ రావని చెప్పేసి ఫైట్ చేస్తున్నదే ఓకే బాగానే ఉంది. ముద్రాజులు ఎందుకు వచ్చిర్రు చేపల చెర్ల వాడి గది చేసుకున్నావా? ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయిపోతున్నావు శివముద్రాజు? ఇక డాటాలు వచ్చేసి నువ్వెంత తీస్తావో, నువ్వెన్ని నిజాలు తీస్తావో, ఎవరెవరు పేర్లు పెడతావో, ఒక్కొక్కని సంగతి నువ్వెంత తీస్తావో, నువ్వు రియల్ పండగ సాయనవా, నేను రియల్ పండగ సాయనా చూద్దాం. మరి ఇక నువ్వు డాక్టరేటా లేకపోతే ఐఎమ్ ఆల్రౌండరా చూసుకున్నా. మరి ఇక శివముద్రాజు నువ్వెంత డాటాలు తీస్తావో, నువ్వెంత చెప్తావో, నువ్వు నిజాలు ఏది చెప్తావో ఏం కథనో చూద్దాం. నా మొబైల్ నెంబర్ 91777522 తీసి మళ్ళీ చెప్తా 91777522 మళ్ళీ తెలుగులో చెప్తా 9117522036 ఈ తెలుగు ఏం చెప్తున్నా పాప అమాయకులకు తెలియదు కదా, అందుకు తెలుగులో చెప్తున్నా అనమాట. గాలు మనకు కాల్ చేసిన అనుకో చిట్టా బిట్టా మొత్తం వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి జాతకాలు వాళ్ళు నాకు చెప్పడం కాదు, ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీల జాతకం నా దగ్గర ఉండనే. మా పోస్ట్ ఆఫీస్ తెలుసా, మా ఊరు మా పోస్ట్ ఆఫీస్. ఏం జాన్ సాబ్ నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, ఇంతకీ ఏంది, రోజుకు గిన్ని లీటర్లు వస్తున్నాయి మీ ఇంటికి, నేను తీసుకురా రైట్ ఇన్ఫర్మేషన్ అంటే కథ అంతే. డైరెక్ట్ జాన్ సార్ ఇంటికి పోవాలి, కోనాపురం ఇంటికి పోవాలి. 7-81 హౌస్ నెంబర్ వచ్చిందా, ఏం లేదు కథం వాళ్ళ ఇంటికి లాస్ట్ పోవాలి ఇవ్వాలకంతే. హౌస్ నెంబర్ చెప్తే చాలు అంతేగా. ఇది జానుదే పక్క నూక ముద్రాజుదే. అమ్మో ఏ ఊరు నుంచి ఏమేమి ఆర్టికల్ ఇచ్చినామని చెప్పేసి ఆయన ఒక రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది 2021లో జాను దండం పెడతా జాను ఒక రోజు గిన్ని లెటర్లా ప్లేస్ అడ్రస్ చేంజ్ చేయమంటే అడ్రస్ చేంజ్ చేసి జర మా ఊరి జర మా ఎవరి పోస్ట్ ఆఫీస్ జర ప్రశాంతంగా పెట్టినమాట. ఇక ఈ మధ్యలోనే మళ్ళీ చూద్దామని చెప్పి వచ్చినాం. ఈ విధానంగా అయ్యా ఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులారా మీ తట్టాలు బుట్టాలు కూడా ఇప్పటికి రెడీగా ఉన్నా. అరే నాయన మనము ముద్రాజులు చాలా అల్లాడిపోతున్నారు, రాండి అందరు కలిసండి చేద్దామంటే రవీంద్ర భారతిలో కలిసిర్రు. మరి ఇంకా కొన్ని సంఘాలు ఎందుకు రానియలేదు, మీరు కొంతమంది లీడర్లు ఎందుకు రానియలేదు అంటే మీకు పడతలే కదా. అందు గురించే మీ తట్టాలు తీసిన, మీవి జాతకాలు తీసిన. కోయ జాతమ్మ కోయ జాతి మన జాతకాలు చెప్పబోతున్నాం, మా జాతకాలు ఇంకా మీ జాతకాలు తీస్తాయి ఇక ఓకేనా. ఎవరెవరు ఎట్లా ఉండరు, మీరు ఏడ పుట్టిర్రు, ఏడ పెరిగిర్రు, మీరు మొడతాలు ఎప్పుడు కట్టుకున్నారు, ఏమేం చేసిర్రు అన్నీ తీస్తా. లీలలు తీస్తా, హామీలు తీస్తా, అన్నీ తీస్తా. అరే 25 సంవత్సరాల నుంచి సభలు పెట్టుకుంటే ర్యాలీలు చేసి ప్రెస్ క్లబ్లు మీటింగ్ పెట్టినాం, డిమాండ్ చేసినాం. ఇది రిజర్వేషన్ ఎందుకు కాపాడుకోవాలంటే ఎవరు చెప్తలేదా? అరే గ్రామాలకు నిజాలు తెలిస్తే రిజర్వేషన్ సాధించుకుంటాం అంటే ఎన్నడైనా కానీ ఇది నా కులము, నేను పెట్టిన సంఘము, నేను నాయకుడిని, నేను జాతి గురించి సేవ చేస్తాను చెప్పి ఒక్కరన్నా మరి ఇంకో విషయం సందర్భం చెప్పి ఒక్కరంటే మళ్ళీ తర్వాత మళ్ళీ బాధపడతారు. డైరెక్ట్ సీఎం సార్కి ఒక వినతిపత్రం తెలుసా? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎంగన్ డైమండ్ లీడర్ ఒక్కరే పోయి అన్న రేవంత్ అన్న ఇగో మా ముద్రాలకు వచ్చేసి బీసీడీ నుంచి బీసీకి చేర్చన్న, ఈ 2026 వచ్చే జాబ్ క్యాలెండర్లో అయిపోతే మా ముద్రలకు అవకాశం పోతుంది. రేపనాడు మా రాజధికారం రాదు, రాజధికారం రావాలంటే మీ గవర్నమెంట్లో ఉండాలి, ఆ డాటా మాకు రావాలని చెప్పేసి అంటే ఎవరైతే ఆడికి పోయిర్రో
కథం ఆ వ్యక్తిని ఇక రవీంద్ర భారతి రానియలేదు. అంటే మీరు అందరు ఒక్కరు కలిసి చేద్దాం అనుకుంటారులే కథం. మేము ఏం చేయాలో ఇంకా ఈ అన్ని డాటాలు మొత్తం ఫిక్స్ ఇక మీకు అందరికీ జాతకాలు తీస్తా, కోకపేట భూమి తీస్తా, అసలు ఇక కొల్లాపూర్ భవనం భూమి తీస్తా, ఇక నిజామాబాద్ తీస్తా, ఉన్నటువంటి సంఘాలు ఎక్కడెక్కడ జాగాలు ఇచ్చిర్రో, ఏమేం చేసిరో, ఎవరెవరు చేసిరో, ఎక్కడెక్కడ చేసిరో, 2 ఎకరాల భూమి అక్కడెక్కడ చేసిరో, ఎవరెవరు చేసిరో నా దగ్గర మొత్తం ఉన్నాయి అని చెప్పిన. నేను ఒకటి ఆశపడుతున్నా, నాకు ముద్రాదుల జాతికి రిజర్వేషన్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్తున్నాను. నేను క్లియర్గా చాట్ జీపీ తోటి, ఏఐ తోటి, గూగుల్ జెమిని తోటి, పెద్ద ఆఫీసర్లతోటి, అమెరికా తోటి, కెనడాలో ఉన్నతో అందరితో మాట్లాడినా, డాక్యుమెంట్ క్లియర్ చదివినాము, అన్ని తెలుసుకున్న తర్వాత మనము సరిగా డాటా ముందు పెట్టకపోవడం వల్లనే మనకు రిజర్వేషన్ కోల్పోయింది. అంటే మన కన్నుతోటి, మన ఏళ్ళతోటి మన కన్నే పొడుచుకున్నాం. పొడిచింది ఎవరు? పొడిపించుకున్నారు. పొడిచింది మీరు, పొడిపించుకుని నేను. ఆ విధానంగా ఇప్పుడు ఏముంది, ప్రతిరోజు నాకు కాళ్ళు వస్తున్నాయి, గ్రామానికి కాళ్ళు వస్తున్నాయి. జనాన్న జర ఒక్కసారి పిలిపి, ఒకరింటికి పిలిపి పొట్టు ఉతుకుపోదాం, కోడిగుళ్ళు తీసుకుందాం, టమాటా తీసుకుందాం, ఉల్లిగడ్డలు తీసుకుందాం, గడపారాలు తీసుకుందాం, గుడపాలు తీసుకుందాం, పొరుసుడే అని చెప్పి తప్పే కదా. మనవాడైతే బయటపడదు. ఒక్కసారి జర ఒక్క పోస్టర్ రిలీజ్ చేయని చెప్పంటారు. వద్దు జర ఆగు, మన వాళ్ళకి చెప్పుదాం, జర నీట్గా చెప్పుదాం వాళ్ళకు. ఈసారి ఇండలేదు అనుకో, ఏ మీటింగ్ పెట్టినా కానీ పొట్టు మాట పెడితే అందామని చెప్పేసి మంచి మహిళలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు రెడీగా ఉండరు. ఎవరి న్యూస్ ఎట్లా ఉంటుంది, ఎవరు ఎలా ఉందని చెప్పేసి మంచి రెడీగా ఉంటుండ్రు. మంచి లాస్ట్ టైం వచ్చేసి రవీంద్ర భారతిలో మన పెట్రోల్ క్యాంకించుకొని పోయినా అనమాట. పోతే పెద్దలు ఉండి గుంజుకొని, ఏమాదం నువ్వు నిజాలు చెప్పి చచ్చిపోతే ఎట్లా అని చెప్పేసి గుంజుకొని పక్క పెట్టి రవీంద్ర భారతికి రానికుండా పక్కకు ఒప్పేసి నన్ను ఇంటికి పంపించారు. సరే ఓకే. ఈ రోజు విషయం వచ్చేసి అనసూయ మాట్లాడింది ఆ వీడియో చూడండి, దాన్ని కూడా చూడండి ఒకసారి. అందు గురించి చెప్తున్నా, అయ్యా తట్టలు తీయడానికి రెడీగా ఉన్నా. నాకు ఒక్కటే చెప్తున్నా, మీరు తినరు పక్కన పెట్టినారు ఓకే, అవన్నీ పక్కన. నా జాతికి ముద్రాజ్ జాతి మొత్తం అడుగుతుంది. పిల్లలు ఊర్లో ఉన్న పిల్లలు మొత్తం అడుగుతున్నారు. రిజర్వేషన్ ఒక్కటి ఇవ్వండి. రిజర్వేషన్ వస్తేనే రాజాధికారం వస్తుంది. ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో రిజర్వేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక జాబే కాదు లోన్లు అయినా కానీ, విదేశ చదువుకోవడానికి కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి, గురుకుల హాస్టల్ పోయినా కానీ, ఎక్కడ పోయినా కానీ ప్రతి ఒక్కటి ఆధార్ కార్డు ఎంత లింక్ అప్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మీరు F1 ఒకరు ఉంటారు కదా, F1 అనుకో మెడల్ ఎరగ దెంగుతా, నాకు తిక్క దెంగుతాయి. మళ్ళీ ఇంకోసారి F1 అంటే మెడల్ ఎరగ దెంగుతా. ఎవడైనా కానీ F1 మాట్లాడుకో మెడల్ ఇరగద్దింగి పక్కన పెడతా. ఎఫ్ జోలు పెట్టకూరి, ఇరగద్దింగి పక్కన పెడతా ఓకేనా. మళ్ళీ F1 ఆ మాట కూడా ఎవడన్నాడో మీరే గుర్తుపెట్టి చూసుకోండి. అన్నోడు ఎవడో ఇరగదెంగుతా, మెడల్ ఇరగదెంగుతా. ఆడెవడో అన్నాడో వాని మెడల్ ఇరగదెంగుడు అంతే అని చెప్పేసి మనకు కూడా పెద్దలు కూడా మనకు మాట్లాడుతున్నాం. చెప్తున్నా ఎందుకు ఇంత గలీజ్గా మాట్లాడుతుంటే చూసుకోండి. ఇక అయ్యా మిమ్మల్ని మాత్రం దుకాణం మాత్రం మూస్తా. ఎట్లా చెప్పాలన్నా, మీ జాతకాలు అట్లా ఆ ఫ్లైట్లు ఎక్కి తోలిస్తాయి. మీరు ఏడబుట్టిరో ఇక్కడ ఆ విధంగా తోలిస్తా అనమాట నీట్గా. అందు గురించే నీట్గా చెప్తున్నా, ఒక్కటే మాట చెప్తున్నా, మనము రోస్టర్ పాయింట్లో కూడా నీతిగా నిజాయితీగా ఆలోచించి ఏలో ఉన్నాం అనుకో, ఏ 1 పెట్టరు మనకు అన్నీ పైన పెట్టరు. ఇప్పుడు ఈ మళ్ళీ నీళ్ళు వాడుతున్నాయి, సెకండ్ మాట B అనుకుందాం, ఇంకా దాని కింద మాట C అనుకుందాం. ఏలోనే మన శేర్ సమానం మడి కట్టరు, ఇట్లా శేర్ సమానం మడి కట్టి అది ఏ పెట్టరు, ఇది A1 పెట్టరు, కథం అయిపోతుంది కదా. మంచి మేధావులు ఉండదు కదా, ఆలోచిస్తారు కదా. అందు గురించి BCA రిజర్వేషన్ ఇవ్వలేదో దానికి ఎవరో అడ్డుపడకు బిడా. మీ జాతకాలు మొత్తం ఆన్లైన్లో పెడుతున్నా, ఏం లేదు. ఇక నేను ఒక్కనే కాదు, ముద్రా జాతి మొత్తం వస్తుంది, తరలించిపోతుంది. సోషల్ మీడియా బిగ్ నెట్వర్క్ అంటే మీరు ఇంట్లేరు కదా. మీ జాతకాలు నాకు అర్థమవుతుంది. మీ ముచ్చట ఎట్లా చెప్పాలి, ఒక సామెత. ఈ సామెత ప్రకారం మీకు చెప్తా. ఎట్లా అంటే, కర్రెపిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందంట. ఇది ఇట్లా సమాజానికి వచ్చి కర్రెపిల్లి కళ్ళు మూసుకొని తాగిందంట. నేను అదేమనుకుంటుంది చెప్పాలా, నేను కరగానే ఉన్నా, నేను కళ్ళు మూసుకున్నా, నీ పాలు తాగుతున్నా, ఎవరికి పడతా. ఆ కర్రెపిల్లికి తెలియదు, నాకు అర్థం కాదు. సమాజం మీదకి వస్తే సమాజం గుడ్డిదా, నాకు అర్థం కాదు. గా విధానంగా మన సంఘాల అధ్యక్షులు, గా విధానంగా మన నాయకులు దానికి చెక్కబద్దన చేసినటువంటి ఎవరు ఏం కథ. ఇక ఈ నుంచి చెప్తున్నా, పేరు పెట్టి కొడతా, ఒక్కొక్కరిని పేరు పెట్టి బొమ్మేసి కొడతా. మీ ఆశ ఎట్లా వచ్చింది, మీరు ఎక్కడ వచ్చింది, మీరు ఎప్పుడు పుట్టిరు, ఏం కథ, మీ కారకార, మీరు ఏడ పుట్టిరు, ఏడెక్కలు వచ్చి మొత్తం తీసి పెక్క పెడతా. మొత్తం పర్సనల్ లేదు, గిరిసనల్ లేదు, జాతిని అంతం చేసి ఏం పర్సనల్ అంటున్నా, మొత్తం ఇన్వాల్వ్ అవ్వడమే, ఇంకా లోపలికి రావడమే, చొచ్చుకపోవడమే అంతే. ఇక ఇది ఖబర్దారు. నన్ను తిట్టే వాళ్ళకి చెప్తున్నా,
మరి ముఖ్యంగా శివతమ్ముడు, నువ్వు ఆంధ్రలో మంచి నెట్వర్క్ వేస్తున్నావు, నీ వెనకాల ఎవరున్నో తెలుసు, నీ కథ తెలుసు, నీ దుకాణం తెలుసు, నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసు, నువ్వు ఏ విధంగా వస్తున్నావు తెలుసు, నీ వెనకాల ఎవరెవరు ఉన్నో సంగతి తెలుసు. జర వాళ్ళు ఉన్నవాళ్ళు జర ఏది తెలుసు. 500 లోటు చెల్లం లోటు మళ్ళీ ఎట్లా వెళ్తుంది, మళ్ళా ఎట్లా వెళ్తుంది అంటున్నా. అందరు కలిసి నేను ఉసగొలిపి నేను మంచి చేసి నేను ఏ విధంగా చేస్తుందో తెలియదు అనుకుంటున్నావా? డాక్టర్ శివముద్రాజ్ ఎలా అనుకుంటున్నావా? ఏమేం చేస్తున్నావు? నిజాలు చెప్పు, నిజాలు చెప్పు, నిజాలు చెప్పు అంటే కోకపేట బిల్డింగ్ అంట ముందుకే కోకపేట బిల్డింగ్కి బడకసాన పెరగడం. అరే నువ్వు అడ్వాన్స్ లేకపోతే ఏంది నాకు అర్థం కాదు. శివతమ్ముడు నువ్వు ఒక చిన్న కామెంట్ పెట్టు నాకు, ఏది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో, నీ ముద్రాజ్ హిస్టరీ టీవీ ఇష్టం నువ్వేం నిజాలు చెప్తలేవు అని అన్నావు. నాకు మండింది అంటున్నా. నీ నిజాలు ఎట్లా ఉంటావో నా నిజాలు ఎట్లా ఉంటావో ఇంకా చూసుకుందాం. ఈ నుంచి ఇవాళ డేట్ ఎంత? 13, ఓకేనా? 13 2వ నెల 2026, ఓకేనా? టైం వచ్చేసి ఎంత అనుకుంటున్నావు? 6:15 నిమిషాలు సంథింగ్ అవుతుండొచ్చు, ఓకేనా? అంతేనా బేబీ? గంతే అవుతుండొచ్చు, ఓకేనా? ఇక చూడు, ఇక ఒక్కొక్కటి మొత్తం పబ్లిక్ డొమైన్ పెడతా. నువ్వు ఒకటి చెప్తేమో నా నెట్వర్క్ చాలా పెద్దది, మీకు తెలుస్తలేదు. ఎందుకంటే మిత్రబృందం టీము చెప్పాలనా, భారత స్వతంత్ర జర్నలిస్ట్ కార్యాచరణ మండలి, ఇది ఎవరు ఏర్పాటు చేసిర్రు, అతను ఏ కంట్రీలో ఉన్నాడు, ఎవరు దీనికి లాలు ఎవరున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు పనిచేస్తున్నారు, మీకు ఠాకూర్ సినిమా చూసి నీకు గజను వంకాల్సిందే. అందు గురించి నాకు సపోర్ట్ చేసినటువంటి మిత్రబృందము, నాకు సపోర్ట్ చేసినటువంటి ముద్రాజులు, గ్రామంలో ముద్రాజులు, మీరు లైకులు కానీ షేర్లు కానీ కాకుండా ఎట్లా అంటే రాయండి, మీ అభిప్రాయాలు రాయండి. ఈ ట్రాఫిక్ మాట్లాడండి, గిదని చెప్పేసి రాయండి. జై ముద్రాజ్ అని రాయకండి, ప్లీజ్ దండం పెడతాను. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీరు ఒకటి విషయము మీకు తెలిసింది కదా, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి అంటున్నా. షేర్ చేసి ట్యాగ్ చేయండి. మీకు కనబడరు కదా గ్రూప్లలో షేర్ చేయండి. మరి ఎందుకు నిజాలు ఎందుకు రాగాలి? మీ దగ్గర చేరాలి కదా. మీ ఆస్తిని కాల్ చేసింది ఎవడు, మీ రాతని కాల్ చేసింది ఎవడు, అసలు ఎవరు అని చెప్పి తెలుసుకోవాలన్నా. అందుకొంచెం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పిన, ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు 9కి వేస్తారు, ఆ ముగ్గురు సాయం చేస్తే ముగ్గురు 6 పోతారు, 6 9 అవుతారు, 9 12 అవుతారు. ఇట్లా ఉంది లాజిక్ ఉంది. మరి నీకు తెలిసిన నిజం అదే విధంగా జై ముద్ర రాయకుండా ఏముంది, లైక్ కొట్టినావా, కామెంట్స్ రాయండి, మీ అభిప్రాయాలు రాయండి. ఇక ఓకేనా? గీ చిట్టా ఇప్పని రాయండి, గీ జాతకంలో మీ మనసులో ఏముందో అది రాయండి. మేము వాళ్ళ గురించి చెప్తాం. డాటాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. జస్ట్ మీ పిన్ కోడ్, మీరేం చేస్తారు, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ విలేజ్ పేరు, మీ గ్రామం పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఫోటో, మీ పిన్ కోడ్, చాలా అంతే. ఇంకా మేము మొత్తం రెడీగా ఉన్నాయి. మీ ఊరి చరిత్ర మొత్తం రెడీగా ఉంది. మీ ఊరి చరిత్ర అవినీతి మొత్తం రెడీగా ఉంది మా దగ్గర, ఓకేనా? మీ ఊరి చరిత్ర ప్రతి ఒక్కరి చరిత్ర రెడీగా ఉంది. ఇట్లా తీయడం, మీరు ఇట్లా పిన్ కోడ్ చెప్పినా ఇట్లా తీయడం షెల్లో రైట్ అనమాట. ఈ విధంగా చెప్పడమే అంతే. ఇంకా ఏమున్నా కానీ కథం పీడిఎఫ్ పెట్టి మీకు పంపిస్తాం, మీ ఇష్టం. ఇక నువ్వు పండగ సాయనం అవుతావా, మరి ఏ సాయనం అవుతావో ఎట్లయితావో మరి చూసుకో. ఇంకా మరి ఇక ఎట్లా ఉంది, ఈ విధంగా ఉంది కదా. ఇంకా చెప్తాం, ఓకేనా? వీడియో లాంగ్ అవుతుంది. జై ముద్ర అనకుండా జై పండగ సాయన నిజాలే చెప్పుదాం. ఎట్లుంది మజాక, తమాషా దేకు ఎట్లుంది? జాన్ అంటే எனக்கு తమిళ్ తెలియము, హిందీ మే బాత్ కర్ సక్తే మేరకు, తమిళ్ పై ஒரு நாள் அங்கே நான் எங்கே போயிட்டு நான் கோக்கப்பீட்டு போயிட்டு அங்கே போயிட்டுவோను, ఇంకా ఉందిరికి యారు నీంగా అని చెప్పేసి కేటారు. ఆయనకు తమిళ్ ఇరికిచ్చిన గట్టిగా, అరే ఇది ఉంది ఎంగ ల్యాండ్ రా, ఇది ముద్రాజ్ కమిటీ ల్యాండ్ రా, నీంగ యారు రా కిட்ட కేకరదికి, నీ షో మీ ఎవరు ఐడి కార్డ్ అని చెప్పేసి వాడిని ఇరికి తీసిన. వాడు ఆ రోజు నుంచి మన కంటికి కనబడతాడు. వాడిగా అయ్యా నేను చీకట్లో తిరిగేది అంటే ఒక డేంజర్, నేను చీకట్లో తిరిగేది ఒక డేంజర్. ఎవరికి? శత్రువులకు మరి అవినీతి పరులకు డేంజర్ నేను, ఓకేనా? కానీ మోసపోతున్న వాళ్ళకు నేను ఒక మంచి మిత్రుని. నాలో ఉన్న ప్రేమను చూడండి ఒకసారి, నాలో ఉన్న ప్రేమ చూడండి. డేంజర్ని పరిచయం చేసుకోకండి. మరి ఇంకా అది ఎట్లా ఉంటుందో తెలియదు. అది ఒక మర్రి చెట్టుని ఇట్లా తీయాలనుకుంటే కొమ్మలు నరికి, ఏర్లు తీసి, రౌండ్ తీసి, కూకుడు వేరు తీసి కసక్ అయిపోతుంది అంతే, ఓకేనా? షేర్ చేయండి, ప్రతి ఒక్క తెలుసుకుందాం. ఇక చూద్దాం. ఇక ఎవరి నిజాలు చెప్తారో, ముద్రాజ్ టీవీ చెప్తుందా, ఇంకా ఎవరు చెప్తారో, ఏ ఛానల్ చెప్తారో చెప్తాం. ఇక కొంతమంది చాలా ఉన్నాయి. మన ముద్రాజ్ ఛానల్, మన ముద్రాజ్ న్యూస్ మన ఛానల్, ఇది మన ఇంటి కుటుంబం ఛానల్. దీన్ని కాపాడుకునే విధానంగా ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే, ఇంకా గొంతుకు సాయం చేసేందుకు స్క్రీన్ పైన వెనకాల స్క్రీన్ బోర్డు పెట్టుకునే విధానంగా ఏమైనా ఏర్పాటు చేస్తారా మాకు చెయ్యండి. ముద్రాజ్ హిస్టరీ టీవీకి చెయ్యండి. జాతకాలు మొత్తం ఇగో
ఈ జాతకాలనే కదా పీడిఎఫ్ దాంట్లో పెట్టుకొని ఇట్లా స్క్రోల్ చేసుకుంటా మా అంతిగా తీర్మానం లేక తొలివేలు రాగు లేక ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తా. మరి మీరు ఏమైనా సాయం చేసుకోవాలనుకుంటే ఏమైనా చేయాలనుకుంటే చేయండి. లేదు జాను మా దగ్గర బరపట్లేదు మనకి ఏం లేమని అనుకుంటే ఏమొద్దు ప్లీజ్. లేని వాళ్ళు ఇవ్వకండి, ఓకేనా? ఉన్న వాళ్ళు సాయం చేయండి. ఇది స్క్రీన్ ఒకటి మాత్రము, కెమెరా ఒకటి మాత్రము, ఎల్ఈడి లైట్ ఒకటి మాత్రం, అవి మాత్రం సాయం చేయండి అంతే. అవి సాయం చేసిన అనుకోండి మనం చిట్టా బుట్టా మొత్తం చేస్తాం. ఆ విధంగా ముద్రాజ్ తిరిగి చేసినాం అనుకో ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క డాటా మొత్తం మేము పెడతానమాట ఆఫీస్లో. ఇగో పలాని డిస్టిక్ నుంచి ఆయన ₹1 వేసిన ఫోన్పేలా చలో రాసి పెడతా. ఆయన ఫోటోని, డిస్టిక్ని, మండలాన్ని, విలేజ్ని ప్రతి ఒక్కటి పెడతా. పెట్టిన తర్వాత ఏం చేస్తాం, మీ ఇంటికి ఏమైనా కష్టం కాకుండా నా ఇల్లు కష్టం వచ్చినప్పుడు మీరు ఏదైనా కానీ 24/7 కాలింగ్లు వచ్చి ఆఫీస్ నెంబర్ క్లియర్గా పెట్టబోతున్నా. మీరు ఏది ఉన్నా కానీ నా ముద్రాజు బిడ్డ అని వచ్చినా చలో ఆల్వేస్ వెల్కమ్. అవినీతి పరులు వచ్చినా నాతో పర్మిషన్ తీసుకొని రావాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటాం. నీతి పరుల ఎప్పుడైనా కానీ నా ఇండ్లు కుటుంబంలే కాదు, మీ ఇల్లు కుటుంబం. ముద్రాజ్ ఇస్టర్ టీవీ మీ ఇంటిది, మీదిది, మీ గొంతుక, ప్రజల గొంతుక. నేను మీ మంచిని. అందు గురించే మీరు మాట్లాడుతూ జాతి గురించి ప్రశ్నిస్తున్నారు కాబట్టి మన జాతి అందరూ అడుగుతారు కాబట్టి మనం అడగాల్సిందే. ఇక నోరు మూసుకున్నాం కదా, నోరు ఇప్పండి, నిజాలు చూడండి, నిజాలు వినండి, నిజాలు చేరవేయండి, ఓకేనా? నమస్కారం. జై హింద్, జై భారత్, జై ముద్రాజ్, జై జై పెద్దమ్మ తల్లి. పండగ సాయన నిజాలు చెప్తాడు.